శ్రీమాత్రే నమః. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న విష్ణువును వారి కోసమే తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలు ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పెరట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మూరా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మూరా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడుగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని మూరా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మూరాను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. విష్ణువు వరం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజు మూరా బియ్యంలో దాక్కున్నాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. మూరా అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్యగుణం లభించి తద్వారా ముక్తికి ద్వారం ఏర్పడుతుంది. వరి అన్నంలో మూరా నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగృతులను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నం దానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాతి రోజు చేయడం వలన జీవునికి భోజనం రుచి తెలుస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఉంటే వ్యక్తులు అన్నం, పప్పు ధాన్యాలు వంటి వాటిని తీసుకోకూడదు. ఉపవాసం విరమించే వ్యక్తులు శ్రీహరి నామస్మరణతో పాలు, పండ్లు చంద్రోదయానికి ముందే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః.